హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బగారా రైస్ విత్ కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ బగారా రైస్ కోసం బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టాను. ఇప్పుడు బగారా రైస్ కోసం ఒక ప్యాన్లో పోపు వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో బగారా రైస్ కోసం అన్ని మసాలాలు వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక 4 మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయడం లేదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పోపు అందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి రైస్ని. ఇప్పుడు కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకోవడానికి అదే ప్యాన్లో 2 పావుల ఆయిల్ వేసుకోండి. అందులోనే మనకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకొని ఒక 3 మిర్చీలు, ఒక కప్పడు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ని వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టాను. సాల్ట్ వాటర్లో నానబెట్టడం వలన ముక్కలు జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బగారా రైస్ ఉడుకుతుంది. ఒకసారి మూత తీసుకొని ఆనియన్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ రావాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మీకు ఇష్టమైనంత వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వలన చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ముక్కకు మసాలా మంచిగా పడుతుంది. ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ముక్కకు మసాలా పట్టాక ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక మంచిగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పైనకి తేలే వరకు ఉంచుకోవాలి. ఇలా మరొక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది, ఫ్రై లాగా వచ్చింది. ఎంతో టేస్టీ అయిన కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై సాఫ్ట్ అండ్ జ్యూసీగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకున్నాను. బిర్యానీ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఇలా చేసి చూడండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ప్రజెంటేషన్ కోసం ఒక బౌల్ రైస్ తీసుకొని చికెన్ ఫ్రైతోని గార్నిష్ చేశాను. ఇలా ఆనియన్స్ అండ్ లెమన్తోని గార్నిష్ చేసుకోండి. అలాగే కాజుని డీప్ ఫ్రై చేసుకొని పెట్టాను. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.